వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన మరి యొక్క చక్కని సమయం కొరకు దేవాది దేవునికి నేను నిండుగా వందనాలు తెలియచేస్తూ వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క నూతనమైన విషయాన్ని మనకు దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకోవటానికి, పరిశీలన చేయటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఇది నా దైవ సేవకుని యొక్క అవసరం, ఆవశ్యకత. పాస్టర్ గారు ప్రార్థన చేయటం అవసరమా? పాస్టర్ గారు మన గృహాలను దర్శించటం అవసరమా? పాస్టర్ గారికి చెప్పాలా ఈ విషయం? పాస్టర్ గారికి చెబితే ఏం జరుగుతుంది? ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా మన వంటి వాడే కదా, మనుష్యుడే కదా. ఆయనకి ఈ విషయంలో ఏం తెలుస్తుంది? ఆయన ప్రార్థన చేస్తే ఈ కార్యం అయిద్దా? పెద్ద పెద్దోళ్ళు చేస్తేనే పెద్ద పెద్దోళ్ళ వల్లే కాలేదని చాలా రకాలైన మాటలు మనుష్యులు సహజంగా మాట్లాడేస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నేను మీతో ముచ్చటించాలని ఆశపడుతున్న విషయం ఏంటంటే, దైవ సేవకుని యొక్క ఆవశ్యకత పరిశుద్ధ గ్రంథంలో చక్కగా చాలా ఘనముగా వ్రాయబడి ఉంటుంది. వారిని ఆశ్రయించిన వారికి జరిగిన గొప్ప కార్యాలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. దానికి ఆధారంగా పరిశుద్ధులైన సమూయేలు గారు వ్రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను. చాలండి, జాగ్రత్తగా వినండి. దైవ సేవకునికి దేవుడు ముందుగానే ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. అదేంటంటే, కీషు అనే ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఆ భాగ్యవంతుడు, హీ వాజ్ ఎ రిచెస్ట్ ఫెలో ఇన్ దట్ రీజన్ దోస్ డేస్. ఆ రోజుల్లో ఆయన చాలా భాగ్యవంతుడు, చాలా ఉన్నవాడు, చాలా పశువులు గలవాడు. అయితే అతనుకున్న పశువులలో గాడిదలు తప్పిపోయినాయి, ఎటో వెళ్ళిపోయినాయి. ఈ గాడిదలు వెళ్ళిపోయినప్పుడు ఆయన తన కుమారుడైన సౌలును పిలిచి, నాయన సౌలు, మన గాడిదలు ఎటుపోయినాయో తెలియలేదు కనుక దయతోను ఒక మనిషిని వెంటబెట్టుకొని వెళ్ళి గాడిదలు వెతుకు. తండ్రి మాటకు విధేయుడైన కుమారుడు బయలుదేరి ఆ ప్రాంతంలో ఆ చేలు, ఆ కాలువల దగ్గర, ఆ చెరువుల దగ్గర అలా గాడిదలు ఎక్కడ దొరుకుతావో ఎక్కడున్నావో అని వెతుకుతూ ఉంటే 3 రోజుల పాటు వెతికినప్పటికీ ఆయనకు గాడిదలు దొరకలేదు. ఇక దొరకనప్పుడు నిరాశతో తండ్రి నా మీద మనస్సు పెట్టుకొని దిగులు పడతా ఉంటాడు. గాడిదల సంగతి ఏమో కానీ కుమారుడు ఎటుపోయాడని బాధపడతాడని చెప్పి తండ్రి యొద్దకు మరలా తిరిగి వెళదాం అని అనుకుంటున్న తరుణములో సౌలు పక్కనే ఉన్న ఒక సేవకుడు అంటున్నాడు, అయ్యా, దగ్గరలో ఉన్న గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామం పేరు రామ. ఆ రామ అనే గ్రామంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుడు మనం సంప్రదించినట్లయితే అతడు జరగబోయే సంగతులు చెప్తాడు. ఎందుకంటే ఆయన పేరు దీర్ఘదర్శి. చాలా మంది ఇక్కడ ఉన్న వారందరూ ఆయన ఆ ఊరు రాక మునుపు భోజనం కూడా చేయరు. అంత ఖరాఖండిగా ఇక్కడ ప్రజలు భయభక్తులు కలిగి ఉంటారు. రెండోది, ఆయన కూడా దేవుని ద్వారా చాలా గొప్ప కార్యాలు చేసే అంత శక్తి గల ప్రవక్తగా ఈ ప్రాంతంలో ఉన్నాడు. ఒకసారి వెళదామంటే సరే ఆయనకి ఇవ్వడానికి ఏముంది అని చెప్పి ఆలోచించి ఏదో చిన్న గిఫ్ట్ తీసుకొని మొత్తానికి రామ అనే ఊరికి బయలుదేరారు, దగ్గరికి వెళ్ళారు. అప్పుడే ఆ ఊరికి వచ్చిన సమయాలు గారు అక్కడే నిలబడితే వీళ్ళు వెళ్ళి, అయ్యా, ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడంట, మీరేమన్నా కొంచెం ఆచూకీ చెప్తారా అంటే ఆయన అన్నాడు, ఆ దీర్ఘదర్శిని నేనే. దయతో ఏం కావాలి ఏంటంటే విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం చదివిన మాట ప్రకారం
ఈ గాడిదలను పోగొట్టుకున్న సౌలు త్వరలో నీ దగ్గరకు వస్తాడు అని ఇప్పుడు మనం 15వ వచనం ప్రకారం చదివాం. అంటే దేవుడు తన దాసునికి ముందుగానే విషయాన్ని బయలుపరిచినట్లుగా ఉన్నది. అయితే ఇప్పటి వరకు వెతికిన దొరకని గాడిదలు పాస్టర్ గారి దగ్గరకు వస్తే దొరుకుతాయా? దైవ సేవకుని దగ్గరకు వస్తే ఆయన గాడిదల గురించి సమాచారం చెప్తాడా? చెప్తాడు. దొరుకుతాయనే నమ్మకంతో సౌలు తన పనివాడిని వెంట పెట్టుకొని వచ్చాడు కనుక మీరు ఆ మాటను కావాలంటే 19వ వచనాన్ని చదువుదాం. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలములకు నాకు ముందు వెళ్ళుడి, మీరు నాతో కలిసి భోజనము చేయాలి. రేపు మీ మనసులోనున్నదంతా మీకు తెలియజేసి వెళ్ళనిచ్చేదను. ఇది వినండి, మనకు అవసరమైన మాట. 3 దినముల కిందట తప్పిపోయిన ఈ గార్ధబములను గూర్చి విచారపడకము, అవి దొరికినవి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ప్రవక్త దగ్గరికి వెళ్తే, దైవ సేవకుని దగ్గరికి వెళ్తే, దేవుని యాజకుని దగ్గరికి వెళ్తే పోయినాయి దొరుకుతాయా? ప్రార్థన చేస్తేనే దొరుకుతాయా? ప్రార్థనకు ఆ శక్తి ఉందా? ప్రార్థనకు ఆ బలం ఉందా? పాస్టర్ గారికి ఆ సత్తా ఉందా అని మాటలు చాలా డీప్గా, చాలా డెప్త్గా, చాలా లోయర్గా మాట్లాడేవాళ్ళు, అన్ని రకాలుగా నానార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఆయన వల్ల ఏమవుతుందయా, ఏంటయా అని అనేవాళ్ళు, హీనంగా మాట్లాడేవాళ్ళు, దీనంగా మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటారు కూడా. అయితే ఆ యవనస్తులైన వారు ఎప్పుడైతే దైవ సేవకుల దగ్గరికి వెళ్దామనుకున్నారో, విషయం ఏంటంటే దేవుడు ముందుగానే పోయిన గార్ధబములు దొరికినవని చెప్పి సమూయేలు గారు దగ్గరికి ఆ సౌలు వచ్చాడో లేదో ఏం చెప్పాడంట, నీ గాడిదలు దొరికినాయి. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దైవ సేవకుని మరి అప్పటి వరకు దొరకని గాడిదలు ఇప్పుడే దొరికినవని ఎట్ట చెప్పాడు? వాళ్ళు వెతికితే దొరకనవి ఈ దైవ సేవకుని దగ్గరికి వస్తేనే పలానా చోట ఉండి అని ఎలా చెప్పాడు? అంటే దేవుడు తన దాసునికి ఇచ్చిన ఘనత, భాగ్యము, ఈ గొప్పతనం అని మాత్రం మీరు గుర్తుపెట్టుకొని మీ జీవితంలో కూడా ఏదైనా అవసరం వస్తే, ఏదైనా వెన్ యూ ఫేస్ ఏ క్రిటికల్ పొజిషన్ ఆర్ వెన్ యూ గోస్ టు ఏ క్రిటికల్ సిట్యుయేషన్, యూ హ్యావ్ టు రీచ్ అండ్ ఆస్క్ ఆఫర్ ప్రేయర్. ఒక దైవ సేవకుడని నువ్వు గుర్తించి ఆయనకి గొప్ప భాగ్యం ఉందని భావించి దేవుడు ఆయనకి ఘనతనిచ్చాడని నువ్వు తలచినట్లయితే దేవుడు బయలుపరచడం ఖాయం, నువ్వు గ్రహించడం, తెలుసుకోవటం కూడా ఖాయం. కానీ ముందుగా యూ డోంట్ ఓవర్ ఎస్టిమేట్ హిమ్ బిఫోర్ యూ కమ్. రాకముందే ఆయనదే ఉంది, రాకముందు ఆయనలే ఉంది, రాకముందు ఆయన వల్ల ఏమైంది అని మాత్రం అనగాక, ఆయన వలన కాదు కానీ ఆయనను ఏర్పాటు చేసుకున్న దేవుని వలన అయిందా అవదా? ఇప్పుడు మీకు తెలుసో లేదో, సమూయేలు గారికి ఇంత ఘనత ఎక్కడది? సమూయేలు గారికి ఇంత ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? సమూయేలు గారు ఇంత భాగ్యవంతుడు అవటానికి, అంటే జరగబోయే ఫ్యూచర్ను కూడా ముందుగానే చెప్పటానికి. అందుకే సమూయేలు గారి ఆ బాల్య దినాలు అని మీరు జ్ఞాపకం చేసుకుంటే, పుట్టిన తోడనే ఆయన ఎక్కడ నివసించేవాడు చెప్పండి? దేవాలయములో నివసించాడంట. దైవ సేవకుడైన యాజకుడైన ఏలీ గారి పాదాల దగ్గరుండి దేవాలయంలోనే సినగోగ్ అన్నారు, లేకపోతే చర్చి అన్నారు, ఆ దేవాలయంలోనే సేవ చేసుకుంటున్నాడు. రెండు చెప్పాలంటే దేవుని యొక్క స్వరాన్ని మొట్టమొదటగా వినినవాడు కూడా చిన్న వయసులో, ఎర్లియర్ స్టేజ్లో, వెన్ హీ వాజ్ ఏ చైల్డ్గా ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని వినే అనుభవంలోనికి వచ్చిన వాడు ఎవరంటే సమూయేలు గారు. దేవునికి స్తోత్రం. అలాంటి సమూయేలు గారు దీర్ఘదర్శిగా మారటం, అలాంటి సమూయేలు గారి ద్వారా జరగబోయే సంఘటనలు చెప్పటం, అలాంటి సమూయేలు గారి ద్వారా దేవుడు పోగొట్టుకున్న వాటిని కూడా దొరికేటట్టుగా చేశాడంటే వారు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళాలి.
మన విషయాన్ని చెప్పించుకోవాలి, దాని కొరకు ప్రార్థన చేయించుకోవాలి అని ఎప్పుడైతే ఆశపడ్డారో ఆశపడిన దానికి దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, భయపడగాక, పోగొట్టుకున్నవి దొరికినవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దైవ సేవకుని మీ జీవితంలో వెళుతున్నారా, సంప్రదిస్తున్నారా? లేదు. దైవ సేవకుడు మీ గృహానికి వస్తున్నాడా, రాణిస్తున్నారా, రమ్మంటున్నాడా, ఆహ్వానిస్తున్నారా? ఎందుకు వచ్చిన గొడవలే అనుకుంటున్నారా? కార్యము జరగాలంటే దేవుడు తన దాసుడు ద్వారా జరిగిస్తాడని మాత్రం మీరు నమ్మాలని ప్రేమతో తెలియచేస్తూ రెండవ సందర్భాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 1. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇటలీ పటాలమందు పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి. తర్వాత 4-5వ వచనం చదువుదాం. 4-5. అప్పుడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. చాలు, నేను వివరిస్తున్నాను, చూడండి. లుక్ అంటు మీ అండ్ పే అటెన్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దయతో వాక్యానికి కొద్దిసేపు మీ చెవులను, మీ మనసులను లగ్నం చేయండి. దయతో కింద చూడగాకండి, కళ్ళు మూసుకోగాకండి. వాక్యం వినండి. వాక్యము శక్తి కలిగినది. దైవ సేవకుని ఆవశ్యకత. ఇక్కడ శతాధిపతి ఆయన ఒక మంచి ఉద్యోగస్తుడు. 100 మంది సైనికులకు అధికారిగా ఉంటూ గవర్నమెంట్ వారి ఉద్యోగాన్ని కొనసాగిస్తూ, అయితే 2 విషయాలు ఆయనకి. ఒకటి, బాగా ప్రార్థన చేయటం అలవాటు. రెండోది, దాన ధర్మాలు కూడా చేయటం అలవాటుగా ఉండి, తన ప్రార్థన ఎంత గొప్పదో, తన దాన ధర్మాలు ఎంత గొప్పవో బైబిల్లో మనం చదివిన 4వ మాటలో ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చారో తెలుసా? చదివినామో చెప్పమ్మా. ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చారు? పాపం, అదే అనుకున్నాంలే. కళ్ళు తీసి నిద్రపోయేవాడు చాలా మంది ఉంటారని దానికి అర్థమవుతుంది. 4వ వచనంలో కొర్నేలి గారింటికి ఎవరు వచ్చారు? దేవదూత దిగి వచ్చాడు. దేవదూత పరలోకం నుండి భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడంటే, ఆయన ప్రార్థనలు, ఆయన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినవని ఆ వర్తమానమును చెప్పడానికి పైనుండి కిందకి దిగి వచ్చాడంట. అయితే అదొక ఎత్తు. అయితే ఈయన ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఫాలో అవుతున్నాడు. ప్రార్థన చేస్తాడు, అలాగే ధర్మశాస్త్రాన్ని చదువుకుంటాడు, అలాగే దాన ధర్మాలు చేస్తాడు. కానీ ఆయనకు పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటో, he did not the power of the Holy Spirit at the moment. పరిశుద్ధాత్ముడు అంటే తెలియదు, ఆత్మ దిగటం అంటే తెలియదు, ఆత్మశక్తి అంటే తెలియదు. సరే, ఎవరో చెప్పారు, అయ్యా ఈ పక్కూరులో యొప్పే అనే గ్రామంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు పేతురు గారు అని ఆయన ఉన్నాడు. ఆయన చర్మకారుడైన సీమోను అని ఆయన ఇంటికి అన్నాడు. అయ్యా ఏం లేదు, ఆయన పిలిపించుకో, దేవుని వాక్యం చెప్పని. మనుషులు చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు? 5వ వచనం చూస్తే దేవదూత చెప్తున్నాడు. చెప్పలు కదా అబ్బా, దేవదూతనే ఇంటికి రప్పించుకున్న శక్తిమంతుడు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే కొర్నేలి గారు. గివ్ హిమ్ బిగ్ క్లాప్స్. చెప్పలు కదా, దేవునికి మహిమ. అంత ఆఫీసర్ అయితే మాత్రం మన వాళ్ళని చాలా మందిని చూస్తాం. చర్చికి రమ్మంటే, ప్రోగ్రాం ఉంటే నమస్తే, వ్యాపారం ఉంటే నమస్తే, ఫంక్షన్ ఉంటే నమస్తే, పెట్టుబడులు ఉంటే నమస్తే, విత్తనాలు చల్లటం ఉంటే నమస్తే, కోత కొయ్యటం ఉంటే నమస్తే, ఇంకా చెప్పు, సమర్థవంతుంటే నమస్తే, చచ్చిన కబురుంటే నమస్తే. నమస్తే వాళ్ళకు వరం వచ్చిద్దా? మిమ్మల్ని నేనేమి క్రిటిసైజ్ చేయట్లా, మీ ఇష్టం ఏది. ఎందుకంటే మీ దాన్ని నేను ఎందుకు పోగొట్టాల? నా ఉద్దేశం ఏంటంటే, ఆ శక్తి నీ మీదకి రావాలంటే నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుడు కనపడితే నీకు ఆ వరం ఇస్తాడా? ఇప్పుడు కొర్నేలి గారిని మీరు ఆలోచిస్తే, పరలోకము నుండి దేవదూతనే ఇంటికి పంపించి నీ ప్రార్థన విన్నానని చెప్పనే వర్తమానం ఆయన దృష్టికి తేగలిగాడంటే ఆయన ఎంత ప్రార్థనా పరుడై ఉంటాడు. బిజీయే, హి వాజ్ బిజీ. ఎందుకని? హి వాజ్ అన్ ఆఫీసర్. ఒక గవర్నమెంట్లో మంచి ఉద్యోగాన్ని కలిగిన వాడు. ఎంతో మంది సైనికులకు, ఆయన పోలీసులకు జవాబు చెప్పాలి.
ఎస్ఐలు వస్తారు, సిఐలు వస్తారు, కానిస్టేబుల్ వస్తారు. అంత స్థాయిలో కలిగిన వాడు కూడా ప్రార్థన చేయటంలో, అందుకే బైబిల్లో 3 వ్యక్తులు ప్రార్థన చేసేవారు ఉంటే ఒక ఆయన మొదటగా దావీదు గారు తన నిజ జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా చూడగలం. ఇంకొక ఆయన ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ దానియేలు గారు, ఆయన కూడా ముమ్మారు ప్రార్థన చేయగట్టని చూడం. కానీ ఇప్పుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఎవరు? కొర్నేలి గారు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. మరి అలాంటి ఘనత కలిగిన ఆయన ఇంటికి దేవదూత వచ్చింది. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న రెండవ విషయం ఏంటంటే, ఈయనకి పరిశుద్ధాత్మ అనుభవం తెలియదు, ఆత్మశక్తి తెలియదు, ఇంకా చెప్పాలంటే బాప్తీసం కూడా లేదు. సాధారణంగా వెళ్తున్నాడు, సాధారణంగా నమ్ముకుంటున్నాడు, చేయగలిగింది చేస్తున్నాడు. అయినా దేవునికి ఇష్టమైందండి, దేవునికి ఇష్టమైంది. దేవునికి ఇష్టమైంది కనుక ఇంకా పరిపూర్ణుని చేయాలనుకుని దేవుడు ఆలోచన చేసి దేవదూత ద్వారా చెప్తే సరే మనుషులను పంపించాడు. యొప్పే అనే గ్రామానికి పంపిస్తే అక్కడ చర్మకారుడైన సీమోను అనే ఇంట్లో ఎవరు దిగారు? పేతురు గారు దిగారు. సరే వెళ్ళారు మనుషులు, అయ్యా నిన్ను కొర్నేలి గారు ఇలా ఆఫీసర్ గారు రమ్మన్నారంటే అప్పటికే దేవుని ఆత్మ చేత నేర్పబడి బోధించబడి ఏమి ఎదురు చెప్పుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన రాగానే ఏం చేశాడు? ఆ 10వ అధ్యాయంలో 16వ వచనంలో 22వ వచనంలో మనం చూస్తే సాగిలపడి నమస్కారం కూడా చేసినట్లుగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఏదేమైనా ఆయన నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. దైవ సేవకుడు ఇంటికి వస్తే ఏమన్నా ఇద్దా? దైవ సేవకుడిని ఆహ్వానిస్తే మనకు లాభమా నష్టమా? అసలు పాస్టర్ గారితో మనకేందిరా, ఈ కార్యం మనం చేసుకుంటే పోలా? అరే చిన్న పుట్టినరోజు కూడా పాస్టర్ గారిని పిలవాలా? ఎవరు రాను మరి? ఆయన పిలిచామంటే భోజనం పెట్టాలి, ఆయన పిలిచామంటే 500 కాలుకి ఇవ్వాలి, ఆయన పిలిచామంటే అసలు ఈ పాస్టర్ గారు మరి బట్టలు అడుగుతున్నాడు, ఈ మధ్య బట్టలు పెట్టాలి, లేకపోతే అంగీ గుట్టి అంటాడు, లేనిపోయింది. అసలు ఇదేదో నేను చేస్తాను ఆగక్కాయ్ అని మనలో కొంతమంది బయలుదేరేవాడు ఉంటారు. ఉన్నారా? జాగ్రత్త, ఎవరి పాత్ర వారే పోషించాలి. నీ పెత్తనం నువ్వు చేయకూడదు, ఆ పెత్తనాన్ని నీ పెత్తనంగా తీసుకోకూడదు. ఇక నేనేమంటానంటే కొర్నేలి ప్రయత్నాలు కొర్నేలి చేసుకుంటున్న వింతైన విషయం ఏంటంటే ఒక మాటను అదే పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుదామా? వాడు ఆయన నామమున ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఈ మాట వినండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారి మీదకి పరిశుద్ధాత్మ, మొదట చెప్పండి కొడదామా? ఎవరి మీదకి? పరిశుద్ధాత్ముడు అంటే తెలియని వారి మీదకి, అన్య జనాంగం మీదకి. కొర్నేలి ఇంటిలో ఎంతో మంది కూర్చొని ఆ వాక్యం వినడానికి ఆయన అప్పటికే చుట్టాలను పిలుచుకున్నాయంట, బంధువులను పిలుచుకున్నాయంట, తన తోటి వారిని పిలుచుకొని రండయ్యా పేతురు గారు నాకు ఆయన వస్తున్నాడు, ఆయన గతంలో చెయ్యి పట్టుకొని లేపితే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచారు, ఆయన వెళుతుంటే ఆయన నీడబడి చాలా మంది స్వస్థత పొందారని ఇలాంటి కార్యాలు విన్నవాడు పిలిస్తే అప్పటికి ఆయన ఇంట్లో కిక్కిరిసిపోయేటట్టుగా కూర్చుంటే ఈ పేతురు గారి లేచి వాక్యం చెప్తుంటే అప్పటి వరకు లేని కొత్త ఎక్స్పీరియన్స్, దేర్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ కొర్నేలియస్. అంతేనా? వాళ్ళ ఇంట్లో పరిశుద్ధాత్మ అంటే తెలియదు, పరిశుద్ధాత్ముడు దిగటం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ శక్తి అంటే తెలియదు. ఇంకా దాని తర్వాత మాట చూడండి, వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి అనంది. అబ్బా, అంటే కొత్త భాషలో మాట్లాడుతున్నారంట. ఎవరు? ఏమీ తెలియని వారు. అంటే దైవ సేవకుడు ఇంటికి రావటం వల్ల ఆత్మ దిగింది. దైవ సేవకుడు వచ్చి వాక్యం చెప్పి వారి కోసం ప్రార్థన చేయగానే వారి మీదకి ఆ పరిశుద్ధాత్మ శక్తి వారిలో ఎలా పనిచేస్తుందంటే వారే భాషలో మాట్లాడుతున్నారంట. మీకుందా అనుభవం? మన ఇంటికి దైవ సేవకుడు వస్తున్నాడా? అసలు ఒక ప్రశ్న వేద్దాం కదా. చెప్పండి. ఆయన నెలకు ఒకసారి వస్తున్నాడా? 2 నెలలకు ఒకసారి వస్తున్నాడా? 6 నెలలకు ఒకసారి వస్తున్నాడా? సంవత్సరానికి వస్తున్నాడా? అసలు రావట్లేదా? చెప్పండి. దైవ సేవకుడని ఆయన దేవుని చేత
వాస్తవాలను మీ ఇంటికి తీసుకురావడానికి మోసుకొచ్చే ప్రతినిధిగా దేవుడు ఏర్పాటు చేసుకొని తెలియని సంగతులు అనేకం తెలియచెప్తాడు. ఇప్పుడు మొదటి మాటలో గాడిదలు పోగొట్టుకొని ఎతికినా వాళ్ళ వల్లగాల. ఎప్పుడైతే దైవ సేవకుడి దగ్గరికి వచ్చారో భయపడగాకండి మీ గాడిదలు దొరికినవని చెప్పి వాళ్ళని శాంతిపరిచి సంతోషపరిచాడా? అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన అయితే చేస్తున్నాడు, కానీ ఈ అనుభవం లేదు కనుక ఆ అనుభవంలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అంట వారిని నింపటం, వారి మీదకి రావటం, వారి ఆత్మతో నింపబడటం. ఇంకా చివరి మాట చదవండి, దాని కింద మాట. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా పరిశుద్ధాత్మ, దాని పై మాట చదవాలి ఆయన. పేతురు ఈ మాట చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగిన. విశ్వాసులందరూ అన్యజనుల మీద కుమ్మరించబడుట నంది ఏలయనగా వారు భాషలతో మాట్లాడసాగిరి వినిరి. ఇంకా అంతట పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందుటకు ఎవడైనను నీళ్లకు ఆటంకపరచగలడా అని వారిని బాప్తిసం తీసుకోవాలని ఆజ్ఞాపించను. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికీ. అంటే అప్పటి వరకు ఆ అనుభవంలో లేని వారిని ఆ అనుభవంలోనికి నడిపిస్తూ తర్వాత వారిని ఏం చేస్తున్నారంటే ఆజ్ఞాపిస్తున్నారు. అందుకే పేతురు గారిని బట్టి కొర్నేలి ఇంటి వారందరూ బాప్తిసం పొందినట్లుగా, ప్రభువును నమ్ముకున్నట్లుగా, హృదయంలో చేర్చుకున్నట్లుగా, భాషలతో మాట్లాడుకుంటున్నట్టుగా ఈ అనుభవాలన్నీ ఒక్క దైవ సేవకుడు వాళ్ళ ఇంటికి రావటం వల్ల దేవుడు సమకూర్చాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా? అంటే మీకు లాభమను నష్టమను మీ మనసులో ఉండొచ్చు. ఎందుకంటే మనుషుల్లో ఉంటుంది ఏమని, పద్దాకు వస్తా ఉంటాడు కానుక ఇవ్వాలి అనేది ఒక నానుడు. రెండోది, నిన్నే కదండి నిన్న ఆదివారం చర్చిలో ఇచ్చాం, మళ్ళీ సోమవారం మళ్ళీ మా ఇంటికి వచ్చేసాడు పద్దాక, నిన్న కోడి మాసంతో పెట్టాం మళ్ళీ ఇవాళ ఉంటుంది. మానవులకు ఎన్నో రకాలు ఈ రకమైన ఆలోచనే చేస్తారే కానీ దైవ సేవకుని రాక, దైవ సేవకుని అడుగు, దైవ సేవకుని దీవెన, దైవ సేవకుని ప్రార్థన లాభదాయకమని, ఆశీర్వాదమని చాలా మందికి ఎక్కల. ఎందుకంటే ఇది ఆలోచిస్తున్నారు, ఏమి ఇవ్వాలి, 500 తక్కువ తీసుకోవడంట. ఆయన వస్తే అన్ని వేసుకుని వచ్చేదంటే 2000 ఇవ్వాలంట. ఉన్నది మనుషుల ఆలోచన. ఈ శరీరపరమైన వాటి గురించి అసలు అంటాడో లేదు కానీ వీళ్ళు మాత్రం అనేస్తారు. అందుకే అసలు పాస్ గారు మా ఇంటికి పిలవట్లేదండి. అయ్యా మన పుట్టినరోజు ఒకటి చేసుకున్నారంట, మేమే ప్రార్థన చేసుకున్నామండి, మా అబ్బాయిని మేమే దీవించేసాం. మీ అబ్బాయిని మీరే దీవిస్తారా? మరి ఇప్పుడు కొన్నేలి గారు కూడా కొన్నేలి ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా. కొన్నేలి ఇంటికి గోసి పెట్టుకునే, చేపలు పెట్టుకునే పేతురు గారు అవసరమా? చెప్పండి. ఉన్నదే ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయనే ఆఫీసర్, ఆయన చెప్పగలడు, పాడగలడు, వాక్యం చెప్పగలడు అనుకో. ఎందుకంటే చదువుకున్నవాడు, విద్యావంతుడే కదా. మరి అలాంటి వాడికి చదువు లేనివాడు, మోటివాడు, చేపలు పెట్టుకునేవాడు, గోసి పెట్టుకునేవాడు పేతురు గారు అవసరమా? గోసి పెట్టుకునేది ముఖ్యం కాదు, చదువు ముఖ్యం కాదు, ఆత్మశక్తి ముఖ్యమని ఎవరో ఆయనకి చెప్పారు. వెళ్ళి మనుషులు మెప్పిస్తే మీకు తెలుసో లేదో అప్పటి వరకు లేని కొత్త అనుభవం ఏంటో తెలుసా? కొర్నేలి గారితో సహా భాషలో మాట్లాడుతున్నారంట. చెప్పలు కడదామా? కొర్నేలి గారు దేవుని మాటలు భాషలో ఇట్లా అంటే అన్నారంట. ఆయనే కదా ఆయన వారే కదా కూతురే కాదు కొడుకే కాదు బంధువులు, వచ్చిన వాళ్ళు అన్యజనులు అందరంట భాషలో మాట్లాడుతుంటే విభ్రాంతి చెంది, వీళ్ళేంది ఏ భాషలో మాట్లాడుతున్నారు? ఇంగ్లీషా, హిందీయా, ఇది ఏంటి ఉర్దూలో మాట్లాడుతున్నట్టున్నావు? దేవుడిచ్చిన ఆత్మశక్తి వారి మీదకి దిగి, అంటే దైవ సేవకుడు వారి గృహంలోనికి రావటం వల్ల ఎంత ఆశీర్వాదం, ఎంత ఆత్మీయ ఆశీర్వాదం పొందాడు. మనకేమో బుర్రక పనిచేసేదేమో అచ్చంగా అన్నం పెట్టాలా, బట్టలు పెట్టాలా, కానుక ఇయ్యాలా, ఎవరిని ఇయ్యాలా ఇదే ఉంటుంది. కానీ ఆయన ప్రార్థన వల్ల మనకు దీవెన వచ్చింది, ఆయన ప్రార్థన వల్ల మనకు స్వస్థత వచ్చింది, ఆయన ప్రార్థన వల్ల మనం బలపడతాము, ఆత్మీయంగా చాలా సంగతులు తెలుసుకుంటామని ఎవరైనా పిలిచేవారు మీలో ఉన్నారా?
పిలవాలి అని ఒకవేళ అనుకుంటే, ఇదిగో పిలిచినందువల్ల కావాలని అధికారి పిలిపించుకున్నాడు. ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు, ఆత్మ అనుభవం పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ అనుభవమే కాకుండా బాప్తీసం అంటే తెలియని వారు కూడా, అంటే టోటల్గా కొర్నేలి గారి కుటుంబం అంతా రక్షించబడటానికి కారణం ద పీటర్, అంతేనా? పరిశుద్ధుడైన పేతురు గారు ఒక దైవ సేవకుడు కనుక నీ జీవితంలో కూడా ఇవి నీకు కావాలి, నువ్వు ఇలా కావాలి, మీ కుటుంబం ఇలా కావాలి, మీ వారు ఇలా ఆశీర్వదించబడాలి అని ఒకవేళ అనుకుంటే, దైవ సేవకుని ఆవశ్యకత ఏంటో గ్రహించి మీ గృహానికి ఆహ్వానించి ఆయన ద్వారా బలమైన ప్రార్థన చేయించుకొని అట్టి వరాలను, అట్టి కుటుంబ దీవెనను పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్.